మెల్లగా తెల్లారిందో ఇలా మెరుపులే తెచ్చేసిందే అలా బోసి నవ్వులతో పసిపాపల్లే చుట్టు పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే మనసారా మమతల్నే నన్న గుడి గంటలు మోగేలా. తర్వాత రాదండి నాకు పాట అయితే. మొత్తానికైతే ఇదైతే మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఏంటంటే నేనైతే ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. సండే రోజు నేను ఎంత 5కి లేసాను, 5 కంటే 4కే లేచిన. అయితే ఎందుకు లేసాను అనేది కూడా ఒక ఇంపార్టెంట్ విషయం అవుతుంది, షేర్ చేసుకుంటా ఇందులో. వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి. మొత్తానికైతే ఇది మార్నింగ్. అబ్బా మా సిటీ ఎట్లున్నాయి, 5 గంటలకు అన్నట్టు. ఇది బాగా చీకటి కాదు, అలాగని తెల్లారినాక కూడా కాదు. ఇంకా లైట్లు బంద్ చేసే ఉన్నాయి. మొత్తానికైతే లైట్లు అయితే వేసిలేవు, చూసిరు కదా బిల్డింగ్లలోనైతే. అయితే అలా పైన ఒక చిన్న వీడియో తీసుకొని అయితే వచ్చిన. దానికంటే ముందే నేను ఎక్సర్సైజ్ చేసిన, కాకపోతే అప్పుడైతే వీడియో తీయలేదు. నేను 4కే లేసానని చెప్పాను కదా. కాసేపు అయితే ఎక్సర్సైజ్ అయితే చేసేసిన. ఆ తర్వాత పైకి ఎక్కి ఒకసారి చిన్న వీడియో తీసుకున్న తర్వాత వచ్చి కింద బౌల్ అయితే క్లీన్ చేసుకున్నా అనమాట. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బౌల్ క్లీన్ చేసిన, అంటే కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాతనే నేను పైకి ఎక్కి వీడియో తీసాను అనమాట. ఇక వచ్చేసరికి కొంచెం నీళ్ళు ఆరుతాయి కదా అనేసి అయితే ఈ విధంగానైతే బౌల్ తోముకొని పెట్టుకున్నాను అనమాట. ఇక కిందకి వచ్చి మొత్తానికైతే బౌల్ అయితే చదువుతున్నా. అయితే ఏంటంటే ఎప్పుడు ఒకటే రొటీన్ వ్లాగు ఏం చూపించాలని నాకు ఈరోజు కొంచెం కొత్తగా తీయాలని అయితే అనిపించింది అనమాట. నేను పొద్దున ఏం వర్క్ చేస్తాను అనేది అంటే డైలీగా ఈ వర్క్ అయితే నాకు ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే కొంచెం వెనుక ముందో లేస్తూ ఉంటాం కదా. కాకపోతే ఇక పిల్లలకు స్కూల్ లేదు కాబట్టి ఇంకా కొద్దిగా అంత లేట్గానే లేచినా అని అయితే చెప్పాలి. ఎందుకంటే సండే వ్లాగ్ అయితే అని చెప్పాను కదా. మొత్తానికైతే ఇదనమాట. ఇంట్లో బోలు బొచ్చలు అయితే చదురుకున్న తర్వాత ఇక ఇంటి ముంగట అయితే ఊడ్చుకుంటా. ఫస్ట్ అయితే ఇల్లు ఊడవాను. ఏంటంటే ఈ వీడియోలో మీకైతే ఒక విషయం అయితే చెప్పాలి. ఫస్ట్ మనం మార్నింగ్ లేచినాక ఏం చేస్తాం, ఇంట్లో నుంచి వెళ్ళి బయటకు ఊడ్చుకుంటూ వెళ్తాం కదా. అందరం కామన్గా చేసేది అదే కదా. అయితే ఏంటంటే నాకైతే ఒకరు చెప్పిర్రు అనమాట, ఫస్ట్ వాకిలి క్లీన్ చేయన్నట, తర్వాతనే ఇల్లు క్లీన్ చేసుకో అన్నట. ఎందుకంటే జ్యేష్ఠాదేవి ఉంటుందంట బయట. జ్యేష్ఠాదేవి వచ్చేసి మనము ఇల్లు క్లీన్ చేసుకుంటూ వచ్చి ఇంట్లోనే ఉంటుందట. ఆమె ఫస్ట్ ఇంట్లోకి రావద్దు అనేసి అయితే నాకు వేరే వాళ్ళు చెప్పిర్రు అనమాట, ఉదయం పొద్దున్న లేచి ఊడ్చుకున్నాక. అందుకనే ఫస్ట్ అయితే మనం ఇల్లు ఊడవకుండా బయట వాకిలు ఊడ్చి చల్లుకుంటా జ్యేష్ఠదేవి అనేది పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉన్నదనమాట. అందుకనే నేను ఫస్ట్ చేసే పని అయితే ఇల్లు ఊడవను. లేవంగానే ఫస్ట్ బయటనైతే ఇట్లా వాకిలు అయితే ఊడ్చుకొని సాన్పు చల్లుకొని ముగ్గు వేసుకున్నాకనే వంటింట్లో పనులు అయితే అన్నీ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఒక్కొక్కసారి కిచెన్ బోళ్ళు అంటారా, కొంచెం నేను లేవడం లేట్ అయింది అనుకో, అప్పుడైతే నేను బోళ్ళు కూడా తోముడు కూడా లేట్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తా అంటే కొంచెం పని తీరిన తర్వాతనే బోలు తోముకుంటాను అనమాట. ఇక మొత్తానికైతే మా వాకిట్ల పేపర్లు అయితే బాగున్నాయి. ఎందుకంటే పిల్లలు స్కూలు ఇక అయిపోయినాయి కదా, ఎగ్జామ్స్ అయిపోయినాయి అనే సంబరంతో అయితే పేపర్లు అయితే చింపేసారు. నేనైతే పిల్లలకి అందరికీ చెప్తూనే ఉంటాను, అట్లా వేయొద్దురా అని చెప్పినా కూడా వాళ్ళైతే వినరు. వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది కదా. ఇలాగనమాట. మొత్తానికైతే వాకిలి అయితే ఊడ్చుకున్న తర్వాత ఇక మాకైతే వాటర్ అయితే ఉంది, మోటార్ అయితే ఉంది కదా. మనం బకెట్ తోటి అయితే ముంచేది ఏం లేదు. నేనైతే ఇట్లా డైరెక్ట్గా పైప్ పట్టేస్తాను అనమాట. ఎక్కువసేపు ఏం పట్టము, ఒక 1 మినిట్ పడితే చాలు. ఇప్పుడు వీడియోలో ఎంతసేపు ఉంది అంతసేపు ఎందుకంటే అది సీసీ రోడ్డే కాబట్టి కామన్గా 2 మగ్గులు నీళ్ళు పోసినా కూడా ఇంత వెడల్పు అవుతుంది. అందుకనేసి అయితే నేను ఇట్లా 1 మినిట్లో అట్లా మొత్తం వాకిలంతా వాటర్ అయితే పట్టేస్తా. అయితే ఏంటంటే మా మెట్ల మీద కొంచెం నీళ్ళు ఆగుతాయి అన్నమాట. అంటే చాలాసేపు ఉంటాయి ఊడకపోతే, ఒకవేళ స్లిప్ అయ్యి జారిపడే ప్రమాదం ఉందని నేను ఖచ్చితంగా రెగ్యులర్గా అయితే ఆ మెట్ల మీద అయితే ఒక 2 మెట్లు అయితే కొంచెం డౌన్ లాగా ఉండి వాటర్ ఆగుతాయి కాబట్టి నేనైతే ఆ మెట్ల మీద అయితే ఊడ్చేసుకుంటా. కొంచెం అది ఆరిన తర్వాత కొంచెం వాకిట్లో ఆరిన తర్వాత ముగ్గేసుకుంటాను అనమాట. జర పచ్చిగా బాగుంటే ముగ్గు ఆల్రెడీ వాటర్ తోటి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి నేనైతే కొంచెం ఆరిన తర్వాత అయితే ముగ్గేసుకుంటాను అనమాట. ఇక మొత్తానికైతే మన బయట ఊడ్సాలుడు అయితే అయింది, ఇంకా ముగ్గేయలేదు. ఇక ఆయనతో గేట్ లోపల ఊడ్చుకుంటే ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది కదా. గేట్ లోపల ఊడ్చిన తర్వాత ఇంట్లో ఊడ్చుకుంటా అన్నట్టు. స్టెప్ బై స్టెప్ అయితే ఈ విధంగానైతే ఊడ్చుకుంటా. మొత్తం లోపల నుంచి అయితే నేను ఎప్పుడు ఊడ్చుకుంటానైతే రాను. అయితే ఇలాగ అనమాట. మొత్తానికి మీకైతే ఒక విషయం చెప్తా అనుకున్నా, నేను కామన్గా అయితే పొద్దున అంటే ఇక స్కూల్ ఉన్నప్పుడు లేస్తాం, కానీ సండే రోజు అయితే ఖచ్చితంగా లేటే లేస్తాం కదా.
ఇక బోల్ గిన్నె తోమే వరకు నా నైట్ డ్రెస్ అయితే పచ్చిగా అయింది చూసారు కదా. మనకైతే ఆడవాళ్ళకి అలవాటు కదా బోల్ తోమితే సైడ్లకు తూడ్చుకోవడము, బొత్త కడ తడవడం ఇదైతే కామనే కదా. అదేవిధంగా నా డ్రెస్ నైట్ అయితే తడిసిందండి, మరోలా అనుకోకండి. అయితే ఏంటంటే నేను పొద్దున్న లేవడానికి కారణం ఏంటంటే ఒక విషయం అయితే చెప్పాలి. మీరు కూడా మీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పుర్రి, అనవసరమైన దానికి అటు ఇటు ఎందుకు అనేసి. ఏంటంటే రీసెంట్గా ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చిందండి. అయితే అత్తమ్మ మామయ్య వాళ్ళట ఎవరిదో పెళ్ళికి వెళ్ళారంట. వాళ్ళు మాకు బాగా దగ్గరోళ్ళు కాదు, ఎవరి తరఫున దగ్గరోళ్ళు కాదు, చాలా దూరం చుట్టాలు అవుతారు అంతే కానీ వాళ్ళ పెళ్ళికని అయితే వెళ్ళిర్రు అనమాట. వెళ్తే అనుకోకుండా ఆటోనైతే బోల్తా పడిందనమాట. ఎవరికైతే బాగా ఎక్కువ ప్రమాదం అయితే ఏం జరగలేదు, అందరు బాగానే ఉన్నారు. ఒకటే రోజు చెకప్ చేయించుకొని ఇంటికైతే వెళ్ళిపోయారు. కాకపోతే కొంచెం అత్తమ్మకే కొంచెం ప్రాబ్లం ఎక్కువైందనే చెప్పాలి. మామయ్య కూడా బాగానే ఉన్నాడు. వాళ్ళందరూ కలిసి వెళ్ళారు, మా ఊరోళ్ళు ఇంకో 4-5 కలిసిపోయారట. ఆటోనైతే అట్లా స్లిప్ అయ్యి అట్లా జరిగిపోయిందట. ఒక్కొక్కసారి అలా ఇక మనది అంటారు కదా, ఏదైనా కూడా అది ఏదైనా ప్రాబ్లం జరిగే కాడికి మనల్ని కావాలని తీసుకెళ్తుంది అన్నట్టు. కానీ ఎండాకాలం కదా అసలు వెళ్ళకపోనుండే. కానీ అలా చాలాసార్లు వేరే వాళ్ళ పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు పోయొచ్చారు. అట్లనే పోయేస్తామని అయితే వాళ్ళైతే అనుకున్నారు. అనుకోకుండా అలాంటి ఇన్సిడెంట్స్ అయితే జరిగింది. మొత్తానికైతే అందరు బాగానే ఉన్నారు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది అయితే ఏం జరగలేదు. అత్తమ్మకి కొంచెం కన్ను దగ్గర కొంచెం కుట్లు అయితే పడినాయి అనమాట. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మా ఆయన తీసుకురావడానికి పోయిండు, డిశ్చార్జ్ చేస్తా అన్నారనమాట. తీసుకురావడానికి అయితే వెళ్ళిండు అనమాట. అందుకనే నేను కొంచెం ఎర్లీగా లేవాల్సి వచ్చింది. ఇక తను మబ్బులనే పోతాడు కదా అంటే మళ్ళీ లేచి గేటు తాళం తీసేసే వరకు అది నిద్ర పట్టదు, అది కాదనేసి పొద్దున్నే లేచి కాసేపు ఎక్సర్సైజ్ చేసుకొని ఈ పనులు అయితే అన్నీ చేసుకున్నాను అనమాట. డైలీ నేను చేసేదే, కాకపోతే ఇవాళ ఇంకా కొంచెం ముందు లేచిన అంతే. అంటే అమ్మటాలు అయినాక ముందు లేచిన అని అంటున్నామని అనుకోకూరి. ఆల్రెడీ మా గల్లీలో లైట్లు వేసి ఉంటాయి అనమాట. మా ఇంటి ముందే వీధి లైట్ అయితే ఉంది, అందుకని కొంచెం వెలుతురు అయితే ఎక్కువగా అనిపిస్తుంది. మన గేట్ లోపల అయితే ఇంకా చాలా ఎక్కువ లైట్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇంకా కొంచెం ఎక్కువనే తెల్లారినట్టే కనిపిస్తుంది అనమాట. మొత్తానికి అట్లా అత్తమ్మనైతే తీసుకురావడానికి ఈయనైతే వెళ్ళిండు. అందుకని ఎవరైనా ఉంటే కొంచెం చెప్పండి, మీ వాళ్ళ అమ్మ నాన్న అయినా పర్లేదు, అత్తమ్మ మామలైనా పర్లేదు, ఎండాకాలం దినం శాత కానప్పుడు ఏడి పోకుర్రని చెప్పరు. ఉన్నోళ్ళని పరిశాన్ చేసారు అవుతుంది, వాళ్ళు కూడా పరిశాన్ అవుతుంది. అవునా కాదు? ఇప్పుడు ఏదో దేవుడి దయ వల్ల అందరూ బయటపడ్డారు, కానీ ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగిందంటే చాలా అందరం ఒక ఫ్యామిలీ మొత్తం అప్సెట్ అయ్యేదన్నమాట. ఇప్పటికే చాలా పరిశాన్ అయినాము. కానీ ఇక ఏం చేస్తాం, ఇక అప్పుడప్పుడు ఏదైనా ఇప్పుడు ఇలాంటివి చెప్పొస్తాయా అని అంటారు కదా. ఇక మొత్తానికైతే అందరూ బాగానే ఉన్నారండి. మామయ్య అయితే ఊరికి వెళ్ళాడంట, అత్తమ్మనైతే తీసుకొని వస్తా అనేసి అయితే ఈయన వెళ్ళిండు. మా మరిది ఈయనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే అత్తమ్మ దగ్గరనే ఉన్నారనమాట. అత్తమ్మనైతే ఇక్కడికి తీసుకొస్తా అని అయితే ఇక మా ఆయననైతే పొద్దున్న లేచిపోయాడు. ఇదనమాట ముచ్చటైతే. అందుకనైతే ఎండాకాలం దినం ఎవరమైనా సరే, అది బాగా దగ్గర చుట్టాలు అయితేనే, మనమైనా సరే వాళ్ళు మనమైనా కానీ ఎవరైనా సరే కానీ దగ్గరోళ్ళ దగ్గరికే అంటే ఇంపార్టెంట్. ఇక మనం పోకపోతే నడవదన్నట్టు దగ్గరికే పోతే బెస్ట్ అని నా ఉద్దేశం అనమాట. ఎవరైతే తప్పుగా అనుకోకండి, ఓకేనా? ఇలా అనమాట. మొత్తానికైతే నేనైతే ఇల్లు ఊడ్చుకున్నాడు, బోల్ బొచ్చలు దోముకున్నాడు అయితే అయిపోయింది. ఈ మధ్యన అయితే కొంచెం వీడియోస్ అయితే ఎక్కువ పెడతా ఉన్నా కదా. అంటే ఇప్పుడు ఇక నేను రెగ్యులర్గా పెడుతూ ఉంటేనే నాకేమైనా బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను మళ్ళీ మధ్యలో ఆపిన అనుకో మళ్ళీ నాకు యూట్యూబ్కు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడుతున్నాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అత్తమ్మ వచ్చినాక కూడా తీసి పెడతానే ఉంటా వీలైనప్పుడల్లా ఏదో ఒక విషయంలో. అలాగే కొన్ని టిప్స్ కూడా చెప్తూ ఉంటా. అందులో నా హెయిర్ గ్రోత్ గురించి కూడా అడుగుతుర్రు కదా. నేను ఆ వీడియో వచ్చేసి ఇంకా ఎవరికన్నా ఎంటుకలు ఊడిపోతున్నాయి, ఊడిపోయిన వాళ్ళ ఎంటుకలు రావాలి మళ్ళీ అని అంటే ఎలాంటివి వాడాలి ఏం కథ అనేది ఒక వీడియోని అయితే ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నాకైతే ఆల్రెడీ ఉంది, నాకు అలాంటి ప్రాబ్లం రాలేదు. మా ఫ్రెండ్ అయితే యూజ్ చేసింది, మా ఫ్రెండ్కి మళ్ళీ ఒత్తుగా రావడం అయితే స్టార్ట్ అయింది అనమాట. తన ఇప్పుడు అది ఎవరికన్నా పెట్టి చూపిస్తేనే కదా మీకు కూడా అర్థమయ్యేది. అలాగైతే నేను తీసుకున్న తర్వాత అయితే మీకు వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను మళ్ళీ అదొకటైతే, ఓకేనా? మొత్తానికైతే వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన డైలీ వ్లాగ్ రమాదేవి ముచ్చట్లు రెగ్యులర్గా వీడియోస్ అయితే ఫాలో అవుతుండే. వీడియోలకైతే లైక్ ఇవ్వడం అస్సలు అయితే మర్చిపోకండి. అలాగే నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఎండాకాలం దినం ఎక్కడ పడితే అక్కడ తిరగకుర్రి. ఎంత వాళ్ళు ఖచ్చితము వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే తప్పదు అని అనుకునే వాళ్ళ దగ్గరికే వెళ్ళరు. బాగా దూరం చుట్టాల దగ్గర కూడా అవసరం లేదు, ఎందుకంటే ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు. మళ్ళీ ఎండాకాలం దినము మనుషులు గావర అవుతారు.
మొత్తానికైతే గిదన్నమాట నా మార్నింగ్ లాగా అయితే. అందరికీ నేను ఫస్ట్ గుడ్ మార్నింగ్ అయితే చెప్పలే కదా, ఇప్పుడైతే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. నా పనులు అయితే అన్నీ కంప్లీట్ అయినాయి. మొత్తానికైతే ఇంత చాయ్ బొట్టు పెట్టుకోవాలి. ఇంత చాయ్ పెట్టుకొని అది తాగితేనే మైండ్ అయితే చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది. అలాగే మీది ఈరోజు ఏంటి స్పెషల్ అనేది కూడా వీడియోకి అయితే కామెంట్ చేయండి. ఇంకా నేనైతే స్పెషల్ అయితే ఏమనుకోలేదు, ఎందుకంటే ఆయన అయితే వాళ్ళ అమ్మని తీసుకురాని పోయిండు కాబట్టి ప్రజెంట్ అయితే స్పెషల్ దాకానైతే రాలేదు. ప్రజెంట్ అయితే ఛాయ్ తాగుతున్నా. మా కోసం అంటే నిన్నది కొంచెం బెండకాయ ఫ్రై ఉంది, ఆలుగడ్డ టమాటో కూడా ఉన్నది. చూడాలి మరి మా కొడుకైతే డ్యూటీకి వేయండి, వాడు వచ్చిన తర్వాత మరి వాడు ఏమైనా తెచ్చుకుంటాడా ఏం కదా అనేది అది కూడా తర్వాత విషయం అనమాట. ఓకేనా? వీడియోకి ఇంకేదైనా కామెంట్ చేయాలన్నా కూడా చేయండి. వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి. అలాగే ఇంకా ఎలాంటి వీడియోలు తీయాలో కూడా ఖచ్చితంగా చెప్పండి. ఓకేనా? ఖచ్చితంగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు కూడా చాయ్ తాగారా లేదా కామెంట్ కూడా చేయండి. బాయ్, మరి